భద్రాచలం పట్టణంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు సతీమణి బంధు శారద 5వ వర్ధంతి సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శారద చిత్రపటానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చల్లగుల్ల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చల్లగుల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ శారద చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకర విషయమని వారి లేనిలోటు పూడ్చటం ఎవరి వల్ల కాదని వారు కొనియాడారు. అనంతరం కూనవరం రోడ్డులోని సరోజిని వృద్ధాశ్రమంలో 150 మంది పైగా వృద్ధులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో టి. శివప్రసాద్, చుక్క రాంబాబు, సీత్యానాయక్, పి. కృష్ణయ్య, టి. దాసు, ఐవివి సత్యనారాయణ, నాయుడు రామారావు, ఎన్. జగన్మోహనరావు, ఎస్ఐ బైరు నరసింహారావు, డి. కృష్ణమూర్తి, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి నా భార్య అయినటువంటి బంధు శారద గారి 5వ వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి మన ఈ కార్యాలయంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్ని నిర్వహించాం. అందులో భాగంగానే ఈరోజు నా భార్య అయినటువంటి శారద 5వ వర్ధంతిని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యాలయంలో గత 5 సంవత్సరాల నుంచి వర్ధంతుల్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మిగిలినటువంటి మన పెన్షనర్స్ మిత్రుల యొక్క శుభకార్యాలని అశుభ కార్యాలని కూడా మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మరి నా మీదనే ఈ బాధ్యత పెట్టకుండా మరి మన సోదర పెన్షనర్స్ అందరూ కూడా నా బాధలో మీరు కూడా భూతం కలిపి ఈనాడు 5 సంవత్సరాలు గడిచేటట్లుగా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి ప్రధాన కారణం మిత్రులు, స్నేహితులైనటువంటి మన పెన్షనర్స్ మిత్రులేనని నేను గర్వంగా చెప్తున్నాను. మా సోదరి బంధు శారద గారి 5వ వర్ధంతి కార్యక్రమం అనేది మన ఆఫీస్లో మనందరి సమక్షంలో నిర్వహించుకోవడం అనేది సంతోషకరమైనప్పటికీ కూడా ఆమె లేని లోటు అనేది చాలా బాధాకరం. ఆవిడ బంధుగారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. మా కుటుంబ పరంగా కూడా ఒక మంచి సన్నిహితులు. నేను నా మిసెస్ అప్పుడప్పుడు శారద గారితో కూడా సన్నిహితంగా వెళ్ళినటువంటి సందర్భాలు అనేవి అనేకంగా ఉన్నాయి. వారు లేని లోటు అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి ఈ వయసులోనే భార్య యొక్క అవసరం ఎంత ఉంటుంది. ఈ వయసులో ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ప్రతి చిన్న అవసరానికి మనం భార్య మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. భర్తకు భార్య, భార్యకు భర్త అనేది సపోర్ట్ అనేది 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఎక్కువగా ఉపయోగపడే అవసరం పడేటువంటి సందర్భం ఉంటుంది. అసోసియేషన్ తరఫున మనం ఈరోజు జరిగేటువంటి బంధు శారదా గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ హాజరైనాం. వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. మా శారద గారు నన్ను, వారి కుటుంబంతో నాకు బాగా అత్యంత ఆత్మీయ స్నేహం ఉంది. వెంకటేశ్వర గారు గత 40 సంవత్సరాల నుంచి నాకు మంచి స్నేహితులుగా, వారి భార్య, వాళ్ళ కుమారుడు, కోడలు, మరి చిన్నబ్బాయి ఉన్నప్పుడు చిన్నబ్బాయి కూడా నాకు పరిచయంగా ఉన్నారు. అట్లా వారి కుటుంబంతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. వారి భార్య శ్రీమతి గారు, శారద గారు కూడా నన్ను అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. నా సత్యమణి అయినటువంటి బంధు శారద గారి 5వ వర్ధంతి. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ యొక్క సరోజిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగనే ఈ 5వ సంవత్సరంలో కూడా మరి ఈ వృద్ధాశ్రమంలో దాదాపు 150 మంది పైన ఉన్నటువంటి వృద్ధులకు భోజన ఏర్పాట్లను చేయటం జరిగింది. ఈరోజు నా భార్య అయినటువంటి శారద జ్ఞాపకార్థం ఇక్కడ ఈ భోజన ఏర్పాట్లను చేశాం. దీనికి మన మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, మన
ఆల్ పెన్షనర్ అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు దాదాపు 70 మంది మరి పెన్షనర్లు హాజరై ఆమెకు నివాళులర్పించి మరి వృద్ధాశ్రమంలో మరి అన్నప్రసాద వితరణ జరిగింది. మీరు నాకు సహకరించినందుకు, అలాగే నా భార్యకు నివాళులర్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.